Hi, hello everyone, welcome to my channel. So today we are going to see one more Castleit DI. So చూడండి ఇక్కడ ఏం DI ఇచ్చారు. The given data is regarding the 3 retailers selling certain products. So 3 persons ఉన్నారు. అయితే ఈ 3 persons యొక్క సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఏంటి, కాస్ట్ ప్రైస్ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఏంటి అని ఇచ్చారనమాట. సో మనం డేటా చదువుతూ ఒక టేబుల్ని ఫస్ట్ అయితే వేసుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. సో ఇది మెయిన్స్ లెవెల్ డిఏ. సో కొంచెం జాగ్రత్తగా చేస్తే డిఐ ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చారు. ఫస్ట్ అనుదీప్, సురేష్, కృష్ణ అనే 3 persons ఉన్నారు. సో ఫస్ట్ అనుదీప్ యొక్క డేటా ఏంటో చూద్దాం. సో అనుదీప్ యొక్క డేటా ఏమి ఇచ్చారు. టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 60 products ఈజ్ 27,000. సో మనకి 3 members అయితే ఇచ్చారు. ఒకళ్ళు అనుదీప్, సురేష్ అండ్ కృష్ణ. సో మనం డేటా చదువుతున్నప్పుడే టేబుల్ ఫ్రేమ్ చేసుకున్నాం అనుకోండి, మనకి క్వశ్చన్స్ చదివి ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బేసిక్ డేటా అయితే మనం టేబుల్లో ఫ్రేమ్ చేసుకుంటే క్వశ్చన్స్ చూడంగానే మనం విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా. సో చూడండి ఏమిచ్చారు అనుదీప్ గురించి. టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 60 products ఈజ్ 27,000. సో ఎన్ని ప్రొడక్ట్స్ అంట, 60 products అంట. సో కాబట్టి ఈచ్ మెంబర్ దగ్గర ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఈచ్ పర్సన్ దగ్గర మనకి ఏమేమి వస్తాయి, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి కదా. సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది 60 products. సో కాబట్టి అనుదీప్ యొక్క నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏమవుతుంది 60. నెక్స్ట్ ఏమంటున్నారు, టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 60 products ఈజ్ 27,000. అంటే ఈ 60 productsని అమ్మితే ఎంత అమౌంట్ వచ్చిందంట, 27,000 వచ్చిందంట. సో అప్పుడు మనకి ఇదేమవుతుంది, టోటల్ కాస్ట్ ప్రైస్ అని వాళ్ళు ఇచ్చారు. మరి ఈచ్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి. 60 products అమ్మితే మనకి ఇంత అమౌంట్ వచ్చింది. అప్పుడు ఈచ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 27,000 డివైడెడ్ బై 60. అప్పుడు మనకి ఈచ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో చూడండి ఇక్కడ ఎన్ని టైమ్స్, 6 4s 24, ఎంత మిగులుతుంది 30. సో 6 5s 30. అంటే ఈచ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 450 రూపీస్ అవుతుంది. ఓకేనా. సో ఇది బేసిక్ డేటా మనం క్యాలిక్యులేట్ చేసింది ఎవరికి, అనుదీప్కి. సో నెక్స్ట్ సురేష్కి ఏమి ఇచ్చారో చూద్దాం. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సురేష్ ఈజ్ 20% మోర్ దాన్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ అనుదీప్. సో అనుదీప్ యొక్క టోటల్ సెల్లింగ్ ప్రైస్, అసలు మనకి టోటల్ సెల్లింగ్ ప్రైజే రాలా. సో ఈ పాయింట్ మనం పక్కన పెడదాం కాసేపు. ఎందుకంటే అనుదీప్లో మనకి సెల్లింగ్ ప్రైస్ రాలా, ఓన్లీ టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ వచ్చింది, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. సో సెల్లింగ్ ప్రైస్ రాలా. సో కాబట్టి ఈ పాయింట్ పక్కన పెడదాం. నెక్స్ట్, అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఫర్ సురేష్ ఈజ్ సేమ్ యాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఫర్ అనుదీప్. సో అనుదీప్ యొక్క ఈచ్ కాస్ట్ ప్రైస్ ఎంత, ఈచ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ 450 రూపీస్. ఆ 450 రూపీస్ దేనికి ఈక్వల్ అంటున్నారు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఆఫ్ సురేష్. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఈ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సురేష్ ఈ 450 రూపీస్కి ఈక్వల్ అని చెప్తున్నారు. ఓకేనా. సో ఈ రెండు ఈక్వల్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఆఫ్ అనుదీప్ ఈ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఆఫ్ సురేష్. సో ఈ పాయింట్ అయితే అదనమాట. ఓకేనా. సో నెక్స్ట్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఫర్ సురేష్ ఈజ్ 150 రూపీస్ లెస్ దాన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్. సో ఇక్కడ ఆర్టికల్ కాదండి, ప్రోడక్ట్. ఈచ్ ప్రోడక్ట్ ఫర్ కృష్ణ. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కృష్ణ, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఈచ్ ఈజ్ ఇక్కడ కదా, ఈ పొజిషన్లో రావాలి కృష్ణ కదా. సో మరి ఇక్కడ ఈ పొజిషన్లో వచ్చేది మనకి ఇంకా రాలా. సో ఈ పాయింట్ కూడా మనం కాసేపు పక్కన పెడదాం. ఓకేనా. సో కాబట్టి ఈ పాయింట్ మనం కాసేపు పక్కన పెడదాం. సో నెక్స్ట్, కృష్ణ యొక్క డేటా ఏమి ఇచ్చారో చూద్దాం. టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై కృష్ణ ఈజ్ థ్రైస్ దాన్ దట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై అనుదీప్. సో అనుదీప్ యొక్క టోటల్ ప్రాఫిట్కి థ్రైస్ అంట టోటల్ ప్రాఫిట్ ఆఫ్ కృష్ణ. సో ప్రాఫిట్ రావాలంటే మనకి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ రావాలి. అసలు సెల్లింగ్ ప్రైస్ అనుదీప్కి వచ్చిందా, ఇంకా రాలా. సో కాబట్టి ఈ పాయింట్ మనం పక్కన పెడదాం. ఓకేనా. సో నెక్స్ట్, అండ్ సోల్డ్ 30 products మోర్ దాన్ అనుదీప్. సో అనుదీప్ ఎన్ని అమ్మాడు, 60 అమ్మాడు. దానికి 30 products మోర్, అంటే 60 + 30 90 products అమ్మినట్టు. ఎవరు, కృష్ణ కదా. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ కృష్ణ ఎంత వస్తుంది, 90 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్, టోటల్ కాస్ట్ ప్రైస్ ఫర్ కృష్ణ ఈజ్ సేమ్ యాజ్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సురేష్. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సురేష్ వచ్చిన మనకి
సెల్లింగ్ ప్రైస్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ వచ్చింది సురేష్కి ఎంత 450 రూపీస్. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తే అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి టోటల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఇంకా మనకి ఎన్ని ప్రొడక్ట్సో తెలీదు సురేష్కి. సో కాబట్టి ఈ పాయింట్ మనం పక్కన పెడదాం. ఓకేనా. సో నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఈజ్ 400 రూపీస్ ఫర్ కృష్ణ. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ కృష్ణ ఈజ్ 400 ఫర్ ఈచ్ ప్రోడక్ట్. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 400. సో మనకి 90 ప్రొడక్ట్స్ ఈచ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 400. అప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 400 ఇంటూ 90 ఏమవుతుంది 4 9 36 అంటే 36,000 అవుతుంది. టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ కృష్ణ ఏమవుతుంది 36,000 అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఏమేమి మిస్ చేసాం చూడండి. ఇక్కడ ఈ పాయింట్ మిస్ చేసాం. నెక్స్ట్ ఈ పాయింట్ మిస్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి మనం టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏమొచ్చింది కృష్ణ వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఈ పాయింట్లో చూడండి. టోటల్ కాస్ట్ ప్రైస్ ఫర్ కృష్ణ ఈజ్ సేమ్ యాజ్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సురేష్. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఫర్ కృష్ణ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 36,000 కదా. సో మరి అది దేనికి ఈక్వల్ అంట టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సురేష్. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సురేష్ అంటే ఈ వాల్యూ అయినా సురేష్ యొక్క టోటల్ సెల్లింగ్ ప్రైస్. సో ఈ రెండు ఏమంటున్నారు ఈక్వల్ అంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 36,000. ఓకేనా. సో 36,000 అయింది. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ ఫర్ సురేష్ అంతా 450 రూపీస్. 450 రూపీస్ లెక్కన అమ్మితే అన్ని ప్రోడక్ట్స్ ఎంత వచ్చిందంట అమౌంట్ 36,000 వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయాలి 36,000 డివైడెడ్ బై 450 చేస్తే మనకి ఏమొస్తుంది నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ సురేష్ వస్తుంది కదా. సో 450 రూపీస్ లెక్కన ఎన్ని ప్రొడక్ట్సో తెలీదు ఇంటూ అన్ని ప్రొడక్ట్స్ చేస్తే మనకి ఎంత వచ్చిందంట 36,000 వచ్చిందంట. సో ఈ రెండు డివైడెడ్ బై చేస్తే ఏమొస్తుంది మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తుంది కదా. చూద్దాం చూడండి 0 0 క్యాన్సిల్ 9 5s 9 4s. సో ఎన్ని టైమ్స్ 5 80 టైమ్స్. సో ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మినట్టు సురేష్ 80 ప్రొడక్ట్స్ అమ్మాడు కదా. సో ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మాడు 80 ప్రొడక్ట్స్ అమ్మాడు. సో మనకి ఈ పాయింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు చూడండి టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సురేష్ ఈజ్ 20% మోర్ దాన్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ అనుదీప్. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సురేష్ వచ్చింది కదా. ఈ 36,000 20% మోర్ దాన్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అనుదీప్. అనుదీప్ యొక్క టోటల్ సెల్లింగ్ ప్రైస్కి 20% మోర్ అంట. సో కాబట్టి 20% మోర్ అంటే ఎంత 120%. అంటే 120% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది 6/5 అవుతుంది ఇంటూ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అనుదీప్. ఓకేనా. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సురేష్ ఈజ్ 20% మోర్ అంటే 120%. 120% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి 6/5 ఇంటూ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ అనుదీప్. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ అనుదీప్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమొస్తుంది టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ అనుదీప్ వస్తుంది. సో చూద్దాం చూడండి ఇక్కడ ఎన్ని టైమ్స్ 6,000 6 6 36. సో 6,000 వచ్చింది. సో 5 అటు వెళ్తే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అనుదీప్ ఏమవుతుంది 5 × 6 అంటే 30,000 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ అనుదీప్ 30,000. ఓకేనా. సో మనకి టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది. ఇప్పుడు మనకి టోటల్ సెల్లింగ్ ప్రైస్ వస్తే ఏం చేయొచ్చు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ చేయొచ్చు. ఎలా ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మాడు అనుదీప్ 60 ప్రొడక్ట్స్ అమ్మాడు. ఎంత వచ్చింది అమౌంట్ 30,000 వచ్చింది కదా. సో 30,000 డివైడెడ్ బై 60 వేస్తే మనకేమొస్తుంది సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో కాబట్టి 0 0 క్యాన్సిల్ ఎన్ని టైమ్స్ 6 5s 30 అంటే ఈచ్ ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 500 అవుతుంది ఫర్ అనుదీప్. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ ఏమన్నా చూడండి టోటల్ ప్రాఫిట్ ఎర్నడ్ బై కృష్ణ ఈజ్ థ్రైస్ దాన్ దట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఎర్నడ్ బై అనుదీప్. సో ప్రాఫిట్ చూద్దాం ఎంత ప్రాఫిట్ టోటల్ ప్రాఫిట్ అని అంటున్నారు.
ఓకేనా. సో ఈ క్యాస్లెట్ డిఐ మొత్తం మీద మనం ఈ 2 వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి టోటల్ అనే దాని మీద, ఒకటి ఈచ్ అనే దాని మీద. ఓకేనా. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే డిఐ మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, టోటల్ ప్రాఫిట్ ఎర్నడ్ బై కృష్ణ ఈజ్ థ్రైస్ దాన్ దట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఎర్నడ్ బై అనుదీప్. సో అనుదీప్ టోటల్ ప్రాఫిట్ ఎంత, ఇక్కడ ఎంత వచ్చింది సెల్లింగ్ ప్రైస్, టోటల్ సెల్లింగ్ ప్రైస్ 30,000, టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది 27,000. అంటే సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది 30,000 మైనస్ 27,000, 3,000 ప్రాఫిట్ వస్తుంది. ఎవరికి, అనుదీప్కి. సో వాళ్ళు ఏమంటున్నారు, టోటల్ ప్రాఫిట్ ఎర్నడ్ బై కృష్ణ ఈజ్ థ్రైస్ దాన్ దట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఎర్నడ్ బై అనుదీప్. సో అనుదీప్ యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత 3,000, దీనికి థ్రైస్ అవ్వాలి కదా కృష్ణకి. సో కాబట్టి 3 3s ఎంత 9,000. సో ఎంత అవుతుంది కృష్ణ యొక్క టోటల్ ప్రాఫిట్ 9,000 అవుతుంది. ఓకేనా. సో 9,000. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది 36,000, ప్రాఫిట్ ఎంత వచ్చింది 9,000. సో ప్రాఫిట్ వచ్చింది, కాస్ట్ ప్రైస్ వచ్చింది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది చెప్పండి, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా. 36,000 ప్లస్ 9,000 ఎంత 45,000. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది కృష్ణకి 45,000. ఇప్పుడు చెప్పండి టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తెలుసు. సో అప్పుడు ఈచ్ సెల్లింగ్ ప్రైస్ తెలిసిద్దా, ఎస్. అప్పుడు ఏం చేయాలి 45,000 డివైడెడ్ బై 90 వేస్తే మనకి ఏమొస్తుంది, ఈచ్ ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో చూడండి 9 5 టైమ్స్ అంటే 500 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఫర్ సురేష్ ఈజ్ 150 రూపీస్ లెస్ దాన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఆఫ్ కృష్ణ. కృష్ణ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది ఈచ్ ప్రోడక్ట్కి 500. ఈ 500కి 150 రూపీస్ తగ్గిస్తే కాస్ట్ ప్రైస్ ఆఫ్ సురేష్ వస్తుంది అని చెప్తున్నారు. సో 500 నుంచి 150 తీసేస్తే ఎంత, 500 నుంచి 100 తీస్తే 400, 400 నుంచి 50 తీసేస్తే ఎంత 350. సో మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఆఫ్ సురేష్ ఈజ్ 350 రూపీస్. సో మనకేమొచ్చింది ఇప్పుడు 350 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ 80 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని 80, కాస్ట్ ప్రైస్ అంతా 350. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 350 ఇంటూ 80. సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి 0 0 8 5s 40, 8 3s 24, 28,000. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చిన డేటా మొత్తం. ఓకేనా. అనుదీప్ యొక్క నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని 60, టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 27,000, ఈచ్ కాస్ట్ ప్రైస్ ఎంత 450 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత 500, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 30,000. అలానే సురేష్కి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని 80, టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 28,000, కాస్ట్ ప్రైస్ ఎంత 350, సెల్లింగ్ ప్రైస్ ఎంత 450, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 36,000. నెక్స్ట్ కృష్ణకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని 90, టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 36,000, ఈచ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 400, ఈచ్ ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత 500, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అప్పుడు 45,000. ఓకేనా. సో ఈ వాల్యూస్ తీసుకుంటే ఇప్పుడు మనం ఈజీగా క్వశ్చన్స్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద రేషియో బిట్వీన్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ అనుదీప్ టు టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ కృష్ణ. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అనుదీప్ ఎక్కడుంది చెప్పండి, ఇది టోటల్ సెల్లింగ్ ప్రైస్. ఫర్ అనుదీప్ అన్నారు కదా 30,000 అంటే 30K అని వేస్తున్నా. ఓకేనా. ఈజ్ టు రేషియో కదా. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ కృష్ణ, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ కృష్ణ అంటే ఇదేగా 45,000 అంటే 45K. సో కేకే క్యాన్సిల్ అయిపోయి 15 2s 30, 15 3s 45. సో ఆప్షన్ ఏమవుతుంది సి ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ ఎర్నడ్ బై సురేష్. సురేష్ యొక్క టోటల్ ప్రాఫిట్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం చెప్పారు చూడండి, టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత సురేష్ది 28,000, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 36,000. అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది 36,000 మైనస్ 28,000. అప్పుడు ఎంత ఏమవుతుంది 36 నుంచి 28 తీసేస్తే ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 6, 2 + 6 8K అవుతుంది. సో సురేష్ యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత 8K. సో ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఫర్ సురేష్ ఈజ్ వాట్ % మోర్ ఆర్ లెస్ దాన్ దట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఫర్ అనుదీప్. సో సురేష్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి మనకి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అనుదీప్ కావాలి. చూద్దామా. సురేష్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 350, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అనుదీప్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత 500.
సో అనుదీప్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 500, సురేష్ యొక్క కాస్ట్ ప్రైస్ 350. సో డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి, 150 డివైడెడ్ బై దాని తర్వాత ఉన్నది మనం ఎప్పుడైనా సరే డినామినేటర్లో వేసుకోవాలి. ఎంత ఇక్కడ 500, సో డివైడెడ్ బై 500, సో ఇంటూ పర్సంటేజ్ కదా 100, ఎన్ని టైమ్స్ 50 2s అంటే ఎంత 30%. సో ఆప్షన్ ఈజ్ బి. సో నెక్స్ట్ వన్, average number of products sold by Anudeep, Suresh, Krishna and Mohan is 85. Find total number of products sold by Mohan. సో అసలు టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్ని ఈచ్ వన్కి 60 80 90 ఓకేనా, 60 80 90. సో అనుదీప్కి 60, సురేష్కి 80, కృష్ణకి 90 ప్రొడక్ట్స్. ఫర్ సపోజ్ నేను మోహన్కి ఇప్పుడు ఎక్స్ అనుకుంటున్నా, డివైడెడ్ బై యావరేజ్ కదా వాళ్ళు అంటుంది. సో ఎంతమంది ఇక్కడ 4 మెంబర్స్, సో డివైడెడ్ బై 4, అది వచ్చేసరికి ఎంత ఇచ్చారు ఇక్కడ 85 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఎక్స్ కనుక్కుంటే మనకి మోహన్ యొక్క ప్రొడక్ట్స్ వచ్చేసినట్టే. 60 + 80 140, 140 + 90 230, 230 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 85 × 4, 4 5 20, 4 8 32, 340. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 340 మైనస్ 230. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 110 అవుతుంది. ఓకేనా, సో ఆప్షన్ ఈజ్ సి. సో నెక్స్ట్ వన్, అవుట్ ఆఫ్ టోటల్ ప్రొడక్ట్స్ సోల్డ్ బై కృష్ణ అండ్ సురేష్ 30% and 50% were defective respectively. Find total number of non-defective products sold by Krishna and Suresh together. సో ఇక్కడ ఏమంటున్నారు, కృష్ణ అండ్ సురేష్ యొక్క ప్రొడక్ట్స్ తెలియాలి ఫస్ట్ మనం. 80 and 90 ఓకేనా. సురేష్ వచ్చేసరికి 80 ప్రొడక్ట్స్, కృష్ణ వచ్చేసరికి 90 ప్రొడక్ట్స్. సో సురేష్ యొక్క ప్రొడక్ట్స్ 80లో ఎంత డిఫెక్టివ్ అంట 50% డిఫెక్టివ్ అంట. అలానే కృష్ణ యొక్క ప్రొడక్ట్స్లో 30% డిఫెక్టివ్ అంట. ఓకేనా, ఇది కృష్ణది ఇది సురేష్ది. వాళ్ళు మనల్ని ఏమడుగుతున్నారు, నాన్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ 30% డిఫెక్టివ్, సో ఎంత పర్సెంట్ నాన్ డిఫెక్టివ్ అవుతుంది 70%. ఓకేనా, ప్లస్ 80 × 50% డిఫెక్టివ్, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 50% కదా. సో ఇప్పుడు ఏమవుతుంది 90 × 70%, 0 0 క్యాన్సిల్, అప్పుడు పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 7 9 63 ప్లస్ 80లో హాఫ్ ఎంత 40, సో అప్పుడు ఎంత అవుతుంది 103. సో 50% అంటే ఎంత హాఫే కదా, సో కాబట్టి 80లో హాఫ్ 40, సో 63 + 40 ఏమవుతుంది 103. సో ఆప్షన్ ఈజ్ ఏ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ క్యాల్కులేట్ డిఏ. సో ఇలాంటి డిఏస్ మీకు ఇంకా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్.